నమస్కారం, సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ఎంపీపీ మీరు రాస్తా స్థలాన్ని కబ్జా చేసి దానం చేసిన అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. టీడీపీ నాయకులు. కర్నూలు జిల్లా జూలై 5 న్యూస్. మండల కేంద్రమైన గోనెగండ్లలో మొన్న మొట్టి వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి ప్రారంభంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు టీకే బందెనవాజ్ వివాదాస్పదమైన మాటలకు టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు బేతాల బడేసాబ్, ఎస్ఎన్ మాబువలి మాట్లాడుతూ, గ్రామంలో ఎక్కడ చూసినా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్థలాలను కబ్జా చేస్తూ మేము గ్రామంలో ప్రజల కోసం తమ సొంత స్థలాన్ని దానం చేశామని చెప్పడం అవివేకం. మేము దయతలచి మా ఎమ్మెల్యే చెప్పడంతో నేను నా స్థలాన్ని రాస్తాగా ఇవ్వడం వలన మీరు సీసీ రోడ్లు వేసి, అది కూడా పైపైనే నాణ్యత లేని సిమెంటు పోసి రోడ్లు వేశామని చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం? మైనార్టీ కాలనీలో నీ సొంత అల్లుడు కోసం నడి రస్తాలో ఇల్లు కట్టించావు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ గ్రామాన్ని భ్రష్టు పట్టించకు. ఇక నుండి అయినా మానుకో. దానం చేశాం, నేను గొప్ప మహానుభావుడని ఇలాంటి ప్రలోభాలు పలుకుతూ ప్రజల్ని మోసం చేశారేమో గాని మాలాంటి నాయకులను కాదు. మీ గురించి ఎవరికీ తెలియదు. ఆనాడు మా పార్టీ నాయకుడు మండల ఎన్నికలను విరమించుకోవడం వలన మీ ఎమ్మెల్యే ద్వారా ఎంపీపీగా గెలిచి చరిత్ర తిరగరాశాం అని మేము గొప్ప నాయకులమని చెప్పుకుంటారా? నువ్వు ఒక ప్రజా ప్రతినిధివై ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్లలో కబ్జాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నావు. ఇక నుండి అయినా నాయకుడు ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ జై. నడి రస్తాలో అల్లునికి ఇల్లు కట్టించినావు. అది నువ్వు రస్తా పరంపోగుల రస్తాని లేఅవుట్లో ఉంది. ఆ రస్తాలో నువ్వు ఇల్లు కట్టించినావు. నువ్వు రస్తా నేను ఈరోజు దానం చేసినాను, దానపథం చేసినానంటే ఎక్కడ మీ తాత జాగిరి అదేమన్నా కొండ పరంపోగది 580 సర్వే నెంబర్. అది ఎక్కడుంది ఆయనకి? అది ఎవరు ఒప్పుకునే ఇది కాదు. అది అనవసరంగా ఇట్లాంటి చేయొద్దు. నువ్వు చేసింది ఏం లేదా? ఏదో అప్పట్లోనే డ్యామేజ్ చేసినాము. నువ్వు సమస్య తీర్చలేకపోతే తర్వాత మేము వచ్చినాక సమస్య తీర్చినాము. అది నీది ఏమిటి కాదు. ఇప్పుడు నాది, నా రోడ్డుకే ఉంది. ఈ రోజు రోడ్డు నాదే, నేను స్థలం ఇచ్చానంటే కర్నూలు ప్రజలు వేరే రాష్ట్రాల ప్రజలు చదువు నాదే అంటారండి. అది నీ అవేగం. అది నీ ఇంటి ముందు రస్తా ఉన్నది కాబట్టి రస్తాలో రోడ్ వేసుకొచ్చినాం. నీది అనడం అది సరే దూరంగా ఉంది. ఇది ఏమన్నా తీసురా అనవసరంగా మాట్లాడి ఇట్లాంటి మాట్లాడి అది చేసింది లేదు. నువ్వు ఏమో అంటావు. మా నాయన ఒక కొండ, ఏం కొండ గర ఉన్నది పీతుకుపలే. అది తెలుసుకున్నాలా నువ్వు? పీతి కప్పలు తప్ప ఏం లేవు కొండగరన. అది తెలుసు. నువ్వు ఏం చేసింది లేదు. అది మీ నాయన 2 ఏళ్ళు ఎంపీగా అయినాడు కదా. ఎంపీగా 2 పర్యాలు దాటిన తర్వాత ఎవరు ఉంటే రమ్మన్నాడే. మీ నాయన చేతగాక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చిన్నమడిలపై పోటీ చేసినాడు. ఈ గోనెగంలో సాయం ఎవరు ఓటేరు ఈయనకి, నువ్వు చిన్నమడిలో పోటీ చేయని ఆడ పోటీ చేసినాడు. అప్పుడు ఎవరో ఒకడు 12 బీఫాలో దింపినందుకు నీకు ఒక అదృష్టం కలిసి వచ్చింది నీకు. లేకుంటే నువ్వు ఇక్కడ వార్డు మెంబర్ కానీ గెలవు. అది అందరికి తెలుసు. అది గ్రామ ప్రజలు తెలుసు, మండల ప్రజలు తెలుసు, అప్పట్లో మాజీ ఎమ్మెల్యే గారికి అని తెలుసు. కాబట్టి రెండోసారి మా చంద్రబాబు నాయుడు చేసిన బాయ్కాట్ చేసినాడు ఎంపీటీసీ ఎలక్షన్లకి. అప్పట్లో నువ్వు ఇక్కడ పోటీ చేయలేకపోతుంది, మరి పెద్ద మళ్ళీ పోటీ చేస్తుంది. కాబట్టి ఇటువంటి పనికి మళ్ళీ మాట్లాడుతూ నీకు ఇంకా భవిష్యత్తు ఉంది. నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. నువ్వు చిన్న పిల్లని తీరే ఉండు. నీకు భవిష్యత్తు ఉంది. రేపున నీకేమో అవసరం వస్తే నువ్వు సహకరించవనతో మాకైనా కొద్దిగా పిచ్చి ఉండదు, కుల పిచ్చి అనేది. నువ్వు ఇట్లాంటి మాట్లాడుతూ మేము మళ్ళీ కుక్కలు మనకి నీ కారణం ఉన్నదే కుక్కలు. ఆ కుక్కల గురించి మాట్లాడుకోను. నీ కుక్కలను నువ్వు కంట్రోల్ పెట్టుకో. తర్వాత చూడే పరిణామాలు ఏరే ఉంటాయి. ఇట్లా టికెట్గా మాట్లాడితే బాగుండదు. నువ్వు ఎక్కడ ఏం చేసింది ఏం లేదు. ఇదే జగనన్న కాలనీ 2 ప్లాట్లు నువ్వు ఇదే రోడ్కే నువ్వు దృష్టి చెప్పుకున్నావే. రేపు ఆ ప్లాట్ల గురించి మేము కానీ ఆలస్యం చేస్తున్నాం. ఏం నీకు ఇల్లు లేదా, కొంప లేదా? బీదలకని ఇచ్చిన కొంపలు నువ్వు ఆ 2 ప్లాట్లు ఈరోజు నీకు శాంక్షన్ అయింది. ఇది చెప్పుకున్నావు. నడి రోడ్లో మీ బావకి ఇల్లు కట్టించినావు. అది అందరు నాయకులే కలిసి ఏదో మైనార్టీ కాలనీలా అదే తెల్లదా నీకు లేవు తెచ్చి చూపియల్లా. మరి ఈరోజు ఇల్లు పెరిగేపిస్తావా? నువ్వు స్థలదాతావా? ఎవరంటారా? స్థలం ఉన్న స్థలాలను కబ్జా చేసినావు. నువ్వు ఎక్కడి నుండి స్థలదాత అయితే ఉన్నావు. ఇదే ఖబరాస్థాన్లో మధ్యాహ్నం అప్పుడు బిర్యానీ తిని నీ పెద్ద కొడుకు ఇంకా ఉస్మాన్ వల్ల మాట ఇచ్చినారు. లేకపోతే బండలు పాతము అనేరే. రాత్రి ఎమ్మెల్యే చొరవ వల్ల, మాజీ ఎమ్మెల్యే చొరవ వల్ల 2 గంటలప్పుడు నువ్వు బండలు పాటించినావు. నువ్వు దానకర్ణుడా, స్థలదాతను, ఉల్లిస్ పేశాను ఏదో ఆక్రమణ చేసుకుంటుంది. 1 లక్ష రూపాయలు ఇచ్చి కాసి
కళ్ళని చూసినాం. ఈ పొద్దు నువ్వు 1 కోటి రూపాయల స్థలం అక్కడ చూసినాం. రేపు నన్ను దీనివల్ల కుటుంబ సస్తే ఎక్కడ పొంచాలా చెప్పు. అది అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. నీ చరిత్ర చెప్పాలంటే ఇంకా దండి ఉండదు. నాకన్నా 60 ఏళ్ళ వయసు ఉంది. ఒకప్పుడు మీ చరిత్ర ఒకటి తిరిగి తలగా తిప్పి చూసండి. మీరు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినా అర్థం చేసుకునండి. అదొకటి గమనించి మాట్లాడండి. నా పేరు బేతాల పడతా, జిల్లా మైనార్టీ సెల్ అధికారపతి కోనేగండ్ల. నసరుద్దీన్ గారు కుమారుడు కొన్ని మరి రకరకాలుగా చెప్పినాడు ఆయన. తర్వాత ఆయన చెప్పడం మరి ఎంత వింటున్న ముందు ఆయనకే తెలుసు. అలా గోనేగండ్ల గ్రామంలో ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి పెద్దగారు పోయే రస్తా, ఆ రస్తా చాలా వెడల్పు ఉంది. ఆ రస్తా ఇంతకుముందు ఆయన మరి ఆడ రూమ్లు కట్టుకున్నాడు. కాంప్లెక్స్ 3 అంతస్తుల కాంప్లెక్స్ కట్టున్నాడు. నేను ఆ రోజే ఆ కాంప్లెక్స్ కట్టడం నేను బెదిరించిన. ఇది మసీద్ కట్టడం అవుతుంది, మసీద్ ఎట్లా ఉన్నాయి ఆ గొడవ సరిగా కట్టుకోవాలని ఆ రోజు నేను బెదిరించిన. కానీ ఆ రోజు నేను సార్కొచ్చి వాళ్ళ ప్రభావం ఎక్కువయ్యి ఆ రోజు దౌర్జన్యంగా రస్తను ఆక్రమించుకొని ఈ రోజు కట్టాను. చూడండి ఇప్పుడే ఎవరైనా చూడండి, ప్రభాకర్ ఇంటి కాడ నుంచి కానీ కొత్త ప్రభాకర్ ఇంటి కాడ అక్కడ నుంచి మీరు రస్త తీసుకొని రండి అంటే ఇటు రానా ఆ 3 అంతస్తుల బిల్డింగ్ మరి రస్తాని కబ్జా చేసి ఆయన కట్టుకున్నారు. మరి అది కబ్జా కాదా? అది ప్రజలకు రాకపోకలే ఎంత విడ్డూరం ఉంది, ఎంత ఇబ్బంది ఉంది. ఆడ గంజాలో రస్తా ఈ ఆర్టీసీ బస్సు కానీ చాలా ఇబ్బంది ఉంది. మరి ఆక్రమించి కట్టింది కానీ మరి ముందర బంకులు పెట్టించుకున్నాడు. మరి ఈ రంగా ఆయననే ఒక ప్రజాప్రతినిధి అయ్యి మరి రస్తా కబ్జా చేసి ఆ మసీద్కి అడ్డం చేసి ఆ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడం ఎంత అన్యాయం ఇది. మరి అది ఆయనకు అర్థం కదా ఒక ముస్లిమై. తర్వాత వచ్చేసి ఇక్కడ మరి శ్మశానం స్థలం ఆక్రమించుకోవడము, రాత్రి అందరితో తన ప్రభావంతో తన బలంతో అందరితో మరి ఆ విధంగా కబ్జా చేస్తున్నాడు. అది ఈ రోజు మేము అనుకుంటే సాయం తీయగలం, కానీ అది పద్ధతి కాదు. ఆయనకు ఆయన తీయాలని మేము కానీ ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే తెలుసుకోవాలా, కొంతమంది శ్మశానానికి దానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ శ్మశానాన్ని ఆక్రమణ చేసే వాళ్ళు ఎక్కడ విడ్డూరం ఉంది. ఆ దెబ్బ ఇంతకుముందు ఆయన తగిలింది గత పంచాయతీ ఎలక్షన్లో. అర్థం చేసుకోవాలా. ఈ రోజు అట్లా ఇట్లా అని 3వసారి నువ్వు ఎంపీ అయితే ప్రజలు అనుకూలిస్తే మీకు కానీ అయ్యేదాన్ని మనం అవసరం రాదు. ఇక ముందు గ్రామంలో మైనార్టీ కార్డు మీ అల్లుడికి ఆ విధంగా రస్తా అడగడం చేసి ఆడదాన్ని కట్టించినాం కదా, అది ఎవరు తెలడం లేదా? మంది అనుకుంటున్నారు కదా, వేరే వాళ్ళ స్థలాలు కబ్జా చేసుకొని కట్టడం విడ్డూరం కాదా? అది ఆక్రమణ కాదా? ఎన్ని ఉన్నాయి? మీరు సక్రమం ఉండి ఇతరులు చెప్తే బాగుంటుంది. మరి గ్రామంలో ఒట్టిగా మేము చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగాం, అక్కడ ఎదిగినాం. మరి అది ఆ రోజుకి ఈ రోజుకి రస్తాది. ఆ రస్తాను నువ్వు దానం చేయడం ఏమి? ఇది ఎంత పొరంపు కదా, కట్టభూములు అవి గ్రామాత్యంగా ఉండే కట్టభూములు అవి. అటువంటి నువ్వు దానం చేస్తావనేటువంటి ఆ రోజుకి ఈ రోజుకి అందరు తిరిగిన రస్తానని నువ్వు రస్తాని ఈరోజు మరి మేము దానం చేశాను మీరు అక్కడ బోర్డు పెట్టి మీరు శరణం తప్ప దండలు వేసుకొని చేయడము అందరూ మరి మిమ్మల్ని వేరే విధంగా చూస్తూ నవ్వుకుంటున్నారు జనం. చూడండి, కొంచెం అర్థం చేసుకోండి. మీరు కానీ ఎందుకంటే ఉన్నతమైన పదవులు ఎంపీగా చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలని మాట్లాడతారు. తర్వాత వచ్చేసి బందరాబాద్ గారు మీరు కానీ కొంచెం ఎన్నిక చూసుకొని అన్ని రకాల గ్రామంని దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఎవరైనా మీకు మేము శత్రువు కాదు, మీకు శత్రువు కాదు. పార్టీ పరంగా మీ పార్టీ మీది, మా పార్టీ మాది. ఓకే, ఎవరు ప్రజలు అనుకూలిస్తే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడతారు అంతే తప్ప మీకు మాకి మనస్పర్ధలు లేవు, శత్రుత్వం లేవు. మంచిగా ఉందాం, గ్రామంలో కలిసి మెలుగుందాం, అందరికీ ఐక్యమత్యంగా ఉన్నాం. నా పేరు ఎస్ఎన్ మహబూలి కోనేగండ్ల.